షాద్నగర్ నియోజకవర్గం గూడూరులో బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించింది. మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన క్యాంపుకు విశేష స్పందన లభించింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై షుగర్, బీపీ, బ్లడ్ టెస్ట్ లాంటి పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు. పలు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిగ్ టీవీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ క్యాంప్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని బిగ్ టీవీ వారు మెడికవర్ హాస్పిటల్స్ చేత ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గంలోని గూడూరులో అయితే మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి చూసుకున్నప్పటికీ కూడా మనకి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ కండక్ట్ చేసిన ఏదైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ షుగర్ బీపీ చెక్ చేసుకున్న తర్వాత వారిని డాక్టర్స్ దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి వారికి కావాల్సిన మెడిసిన్స్ని కూడా డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది ప్రజలు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం వారికి మెడికల్ క్యాంప్ ఏ విధంగా అనిపించింది అన్నది. సో అన్న, మీరు చెప్పండి, మీకు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం మీ ఊర్లో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది మేడం నాకు. ఎందుకంటే ఈ ఊళ్ళోకి వచ్చిన చాలా బాగా ముసలిళ్ళకు వాళ్ళకు వీళ్ళకు అక్కడ ఇక్కడ వెళ్ళకుండా బయటకు పోతే కొంచెం అమౌంట్ తీసేస్తారు. ఇక్కడ ఫ్రీ వచ్చినందుకు చాలా మీకు ఈ కొత్తూరు మండలం నుంచి ఇక్కడ మీకు వచ్చినందుకు మీ పేరున అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాను. మా విలేజ్లోకి వచ్చినందుకు చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. ముసలిళ్ళకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు మంచిగా మెడిసిన్స్ వీళ్ళందరికీ ఎంత మంచిగా మీరు వచ్చి ప్రోత్సాహం ఇస్తున్నందుకు మాకు చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా ఉంది. నాకు ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే మీ రెగ్యులర్గా ఇక్కడ ఏమేమి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు ప్రజలు ఎక్కువ శాతం? చాలా అంటే దగ్గు, జ్వరం, ఫీవర్ వచ్చి ఇలా ప్రైవేట్ వాళ్ళు వచ్చి బాగా డబ్బులు తీసుకుంటారు అటు ఇటు. కానీ ఇక్కడ మీరు వచ్చినందుకు ఇట్లా చాలా బాగా మాకు ఎందుకంటే చాలా మంచిగా అనిపిస్తుంది మేడము. ఎందుకంటే మీరు చాలా షుగర్, బీపీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు మందులు కానీ ఇవి కానీ ఇస్తున్నందుకు బయట పోతే డబ్బులు ఎక్కువైతాయి మేడం. ఎందుకంటే పేదలు ఉంటారు, కొంతమంది అందుకోలేకపోతారు. అలాంటి జరుగుతున్నాయి ఇక్కడ మేడమ్స్. థ్యాంక్ యూ. సో అన్న, మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీ ఊర్లో కండక్ట్ చేసిన ఈ మెడికల్ క్యాంప్? మాకు ఈ బిగ్ టీవీ వాళ్ళు మాకు ఇక్కడ మందులు ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. అదొకటి మాకు ఇక్కడ టీం పెట్టడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే షుగర్, బీపీ ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారు. చిన్న ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. షుగర్, బీపీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయట పోతే మస్తు పైసలు అవుతున్నాయి. అలా కాకుండా ఎందుకంటే ఇక్కడ క్యాంపు పెట్టినందుకు చాలా వందనాలు. అంటే మీరు ఏ ఇబ్బందితోటి ఇక్కడికి వచ్చారు? నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కాళ్ళ నొప్పి, సర్ది, జ్వరం. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడ చూపించుకోలేదా? చూపించలేదు. మరి ఇక్కడ ఇప్పుడు చూపించుకున్నారు? చూపించుకోవడానికే వచ్చినాము, ఇప్పుడు చూపించుకోవాలి. సో సార్, మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు బాగా అనిపిస్తుంది మేడం. ఈ బిగ్ టీవీ వాళ్ళు పెట్టినందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. ఈ మెడికవర్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కాంటాక్ట్ అయి పెట్టినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాంటి క్యాంప్ పెట్టడం ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది. పేదవాళ్ళకు ఉచితంగా చేయడం చాలా మేలు ఉంటుంది. వాళ్ళ విధంగా చూపించుకొని సంతోషపడతారు. బాగుంది మేడం. అంటే మీ ఊర్లో ఎక్కువ శాతం వరకు ఎలాంటి ఇబ్బందులు అంటే షుగర్, బీపీ, ఈ కాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరాలు వస్తున్నాయి, సర్ది, జ్వరాలు, దగ్గు ఇవన్నీ వస్తుంటాయి. వాళ్ళకు ఉచితంగా మెడిసిన్ ఇస్తున్నారు. వాళ్ళకు మంచిగా క్యాంప్ పెట్టారు, బాగా చూపిస్తారు. మాకు సంతోషం అనిపిస్తుంది మేడం. ఫ్రీగా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసింది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వారికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులకు ఏవైతే మెడిసిన్ ఉపయోగపడతాయో ఆ మెడిసిన్స్ని కూడా వాళ్ళు ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన రిసీట్లతోటి ఇక్కడ వాళ్ళైతే మెడిసిన్స్ అనేవి ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వైద్యాన్ని అందించాలని ఒక ఉద్దేశంతో అయితే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీగా కండక్ట్ చేసిన మెడికల్ క్యాంప్కి ఫ్రీగా కూడా మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్లలో వీళ్ళు చెకప్ చేయించుకోలేకపోతున్నాము. సో మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడికి ఫ్రీగా మాకు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ మాకు మెడిసిన్స్ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మెడికవర్తో పాటు వాసన్ ఐ కేర్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీ ఐ చెకప్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనం వారిని అడిగి తెలుసుకుందాం, ఇక్కడికి వచ్చే ప్రజలలో ఎవరికి ఎక్కువ శాతంగా కంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతంగా ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి? ఎక్కువ శాతంగా చాలామందికి టెరిజం ప్రాబ్లం ఉంది. అంటే గాలి పొరలు కానీ, అంటే దుమ్ము పొరలు కనపడడం వల్ల, ఎక్కువ డస్ట్ ఉండడం వల్ల పొరలు ఉన్నాయి. చాలా వరకు 60-65 ఏజ్
వరకు క్యాటరాక్ట్స్ కూడా ఉన్నాయి. సో రెటీనా ప్రాబ్లం ఉన్నా, టెరిజం ఉన్నా మా వాసన ఐకేర్ తరపున ఇఫ్ ఇట్ ఉన్న మై ఆరోగ్యశ్రీ కార్డు కూడా నడుస్తుంది. సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆల్ మేజర్ టీపీఎస్ కూడా నడుస్తున్నాయి. ఏదైనా ఉన్నా కూడా కొంచెం చెప్పండి, మేము కూడా చెప్తున్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న పేషెంట్స్లో సో 100 మెంబర్స్లో అట్లీస్ట్ 40 to 50 మెంబర్స్కి టెరిజం ఆర్ రెటీనా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా మేము చెప్తున్నాము. సో అంటే ఇప్పుడు ఈ జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే వీళ్ళు పొలం దగ్గర పనిచేయడం వల్ల, అంటే లేబర్ పనికి వెళ్ళడం వల్ల, ఇంకొకటి డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల, సో డస్ట్ పార్టికల్స్ అనేది కళ్ళలో పడడం వల్ల చాలా వరకు మనకి ఏమైపోతుందంటే టెరిజం పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో సమ్ ఏజ్ వచ్చిన తర్వాత 60-70 ఏజ్ వచ్చిన తర్వాత సో న్యాచురల్ పొరస్ ఉంటాయి అనమాట. ఐ మీన్ క్యాట్రాక్ట్స్, తెలుగులో చెప్పాలంటే శుక్లాలు అలా వస్తాయి అనమాట. సో అది ప్రాసెస్. సో అంటే ఇక్కడ ఎవరికైనా సర్జరీని సజెస్ట్ చేసే అంత సివియర్గా ఎవరికైనా ఉన్నాయా? చాలా వరకు ఉన్నాయి మేడం. మేజర్గా 70% వరకు ఆల్ మేజర్ సర్జరీసే ఉన్నాయి ఎక్కువ. సో క్యాట్రాక్ట్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ జన్ టెరిజమ్స్ ఉన్నాయి. సో అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి సర్జరీ, అంటే వాళ్ళకి మీరు ఏదైతే లేయర్స్ అన్నారో అవి రిమూవ్ చేయడానికి ఇప్పుడు మీరు సర్జరీకి సజెస్ట్ చేస్తున్నారా? అవును మేడం, సర్జరీకి సజెస్ట్ చేస్తున్నాము. అది కూడా మేము మోర్ దెన్ ఆరోగ్యశ్రీ కార్డు మీద నడుస్తాయి. టెరిజం అనేది చాలా వరకు పొరలు ఉంటాయి మేడం కళ్ళు. సో అవి ఆరోగ్యశ్రీ కార్డు మీద నడుస్తాయి. క్యాట్రాక్ట్స్ అనేవి అంటే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కంట్లో శుక్లాలు అనేది కొంచెం మనకు లెన్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అది సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే వీళ్ళకి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్జరీస్ ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డుతో కూడా వాసన ఐ కేర్లో ఫ్రీగా చెకప్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సర్జరీ కూడా ఫ్రీగానే జరిగిపోతుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగానైతే ఇక్కడ మెడికల్ మరియు వాసన ఐ కేర్ వాళ్ళు బిగ్ టీవీతో కలిసి కండక్ట్ చేసిన ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి ఉన్న సమస్యలను అయితే చెప్పుకొని వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అదేవిధంగా టాబ్లెట్స్ని కూడా తీసుకుంటున్నారు. సో ఈ విధంగానైతే ప్రజలు కూడా ఆనందం పొందుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు జనరల్గా చాలా దూరం ప్రయాణించి హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునేంత టైము, అదేవిధంగా కొంతమంది డబ్బులు కూడా లేక ఈ విధంగా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇలా కండక్ట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందని వారు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇటు హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వేణుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.